ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటని చూస్తున్నారా? ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కజిన్ డాటర్‌ది మ్యారేజ్ ఉందనమాట. సో, ఈరోజు వచ్చేసి హల్దీ ఫంక్షన్ ఉంది. మెహందీ ఫంక్షన్ అండ్ పెళ్ళికూతురిని కూడా చేస్తున్నారనమాట. యాక్చువల్‌గా మమ్మల్ని మార్నింగే రమ్మన్నారు. 6:30కి ముహూర్తం ఉంది. సో, మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఆల్రెడీ హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. తినే పెళ్ళికూతురు చాలా బాగా రెడీ చేశారండి. చాలా క్యూట్‌గా ఉంది. సో, బ్యూటీషియన్ అయితే వచ్చేసింది. తనని మంచిగా చాలా క్యూట్‌గా రెడీ అయితే చేసేసిందండి. హెయిర్ స్టైల్ కూడా చాలా చాలా బాగుందనమాట. చాలా నీట్‌గా రెడీ చేసింది. సో, అలా మేము వచ్చేసరికి రెడీ అవుతుందనమాట మా పెళ్లి కూతురు. సో, మేమేంటంటే హల్దీ ఫంక్షన్‌కి రావాలనుకున్నాం కానీ మార్నింగ్ మా పాపకి వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి స్కూల్‌కి పంపించి మేము రెడీ అయ్యి వచ్చేసరికి వాళ్ళది హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత తనని పెళ్లి కూతురుగా రెడీ చేసేసి తనకి ఇంకా అందరూ బట్టలు పెట్టడం కానివ్వండి, తనకి గాజులు వేయడము అట్లా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా పేరెంట్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి. సో, అలా ఆ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా బాగుందండి. బుట్ట బొమ్మలాగా నీట్‌గా రెడీ చేసింది ఆవిడైతే. సో, అలా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత మేము ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికైతే రావడం అనమాట. చాలా సార్లు మా వదిన చెప్పింది రమ్మని చెప్పి, కానీ పాసిబుల్ అవ్వలేదు. ఈరోజు ఎట్టకేలకైతే మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో, ఇంక బ్యూటీషియన్ అయితే ఫైనల్‌గా మొత్తము చేసేసిన తర్వాత ఓవర్ లుక్ అయితే చూస్తున్నారు. చాలా బాగుందండి. హెయిర్ స్టైల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. చాలా నీట్‌గా ఉంది. సో, చాలా బాగా రెడీ చేశారు అమ్మాయినైతే. ఇంక రెడీ అయిన తర్వాత ఇది ఇంట్లో డెకరేషన్ అయితే చేయించారండి. చాలా బాగుందండి డెకరేషన్ అయితే. చాలా చాలా నీట్‌గా ఉంది న్యాచురల్ ఫ్లవర్స్‌తో. వీళ్ళందరూ వచ్చేసి మా వదిన వాళ్ళనమాట. వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళు అందరనమాట. వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ అందరూ చాలామందైతే వచ్చారనమాట. యాక్చువల్‌గా వీళ్ళ ఇంట్లో సందడే సందడండి. 2 డేస్ నుంచి పెళ్లి కూతురిని చేయనివ్వడం కానివ్వండి, హల్దీ ఫంక్షన్ అని, మెహందీ ఫంక్షన్ అని, సంగీత్ అని అలా చాలా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ అవుతూనే ఉన్నాయన్నమాట. తన పక్కన వచ్చేసి వాళ్ళ సిస్టర్ అనమాట. పెళ్లి కూతురు చెల్లెలు. ఇద్దరిని పెళ్లి కూతురుగా రెడీ చేసి కూర్చోబెట్టారనమాట. ఇద్దరికి కాళ్ళకి పసుపు పూసి తనకి పారాని అయితే పెడుతున్నారనమాట. అలా వన్ బై వన్ అందరూ వచ్చేసి దానికి బ్యాంగిల్స్ తొడగడం కానివ్వండి, మెల్లో వాళ్ళు చైన్ కూడా వేస్తారనమాట. పేరెంట్స్ ఏవైతే గోల్డ్ అవి తీసుకొస్తారో. సో, అలా వన్ బై వన్ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో, అలా అందరూ కలిసి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు. కెమెరామెన్ వచ్చారు, వీడియోగ్రాఫర్ అందరైతే ఫోటోస్, వీడియోస్ అయితే చాలా బిజీగా ఉంది. వీళ్ళొచ్చేసి మా వదిన వాళ్ళ కూతుర్లు. వీళ్ళు కూడా దానికి పారాని పెట్టడం కానివ్వండి, నెయిల్ పాలిష్ అట్లా ఫార్మాలిటీస్ అన్నీ స్టార్ట్ చేస్తారనమాట. సో, దానికి వాళ్ళ సిస్టర్‌ని తోడు పెళ్లి కూతురుగా కూర్చోబెట్టేసి దాన్ని కూడా రెడీ చేసేస్తున్నారు. సో, అలా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితే. నాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపించిందనమాట. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఇలా మంచిగా ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో, అలా ఇద్దరికీ కాళ్ళకైతే పారాని అయితే పెట్టేస్తున్నారు. సో, చాలా క్యూట్‌గా చాలా మంచిగా అసలు వెళ్ళగానే స్మైల్ ఫేస్‌తో చాలా బాగా పలకరిస్తదండి. మా వదిన వాళ్ళ పాప అయితే పెళ్లి కూతురు. చాలా ఫ్రెండ్లీగా ఉంటది. వచ్చిన వాళ్ళందరితోటి చాలా జోవియల్‌గా మాట్లాడుతదనమాట. తినే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, నాన్న. సో, ఇంక వాళ్ళు సంబంధించిన బట్టలు పెట్టడానికి కానివ్వండి అవన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. సో, హల్దీ ఫంక్షన్ కదా! అందరూ యెల్లో కలర్‌లో ఎక్కువ కనపడుతున్నారు అందరు డ్రెసెస్ అన్నీ. సో, వీళ్ళందరూ ఇంక వాళ్ళ రిలేటివ్సేనండి. వాళ్ళ తోడికోడళ్ళు కానివ్వండి, వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళ అక్కలు, వాళ్ళ హస్బెండ్, పిల్లలు అట్లా అందరూ ఇల్లంతా కళకళలాడిపోతుందనమాట. సో, అలా వన్ బై వన్ అందరూ వచ్చి బట్టలు పెట్టడం కానివ్వండి, ఎవరికి తోచినట్లు వాళ్ళు గిఫ్ట్స్ అలా ఇచ్చి తనకి ఆశీర్వాదం అయితే ఇస్తున్నారనమాట. సో, వాళ్ళ చెల్లెలైతే అండి అసలు ఎలా ఏడ్చేస్తుందంటే వాళ్ళ అక్కకి ఇట్లా మ్యారేజ్ వెళ్ళిపోతుందని చెప్పి. అసలు ఒకటే ఏడుపండి అసలు. వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టి ఇద్దరికీ ఆశీర్వాదం ఇస్తున్నారనమాట. సో, అలా ఇంకా అది అసలు ఏడ్చేస్తూనే ఉందండి వాళ్ళ చెల్లెలు. వాళ్ళ అక్కది మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతుందని. యాక్చువల్‌గా చిన్నప్పుడు ఆడపిల్లలు వస్తువుల కోసమో, లేకపోతే తనకెక్కువ వాళ్ళ నాన్న ఇవ్వలేదనో, లేకపోతే అట్లా అక్క చెల్లెలు ఇద్దరు బాగా కొట్టేసుకుంటూ ఉంటారు ఎవ్రి హౌస్‌లో. అలాగే మా ఇంట్లో గూడా. కానీ ఇప్పుడు వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతుంది అంటే అసలు తను తట్టుకోలేకపోతుందనమాట. మిస్ అయిపోతుంది వాళ్ళ అక్కనని జెప్పి. చాలా చాలా ఏడ్చేస్తుంది. ఎంత ఆపినా ఆగట్లేదనమాట తనకి. అంత అటాచ్‌మెంట్ ఉంది వాళ్ళ అక్క చెల్లెలిద్దరికనమాట. సో, ఇంగ వీళ్ళొచ్చేసి వాళ్ళ
పెద్దమ్మ వాళ్ళు గానివ్వండి, పిన్ని అట్లా అందరూ అండి ఇంకా బట్టలు పెట్టి ఆశీర్వదిస్తున్నారనమాట ప్రతి ఒక్కరు ఇలా వచ్చి. సో, అలా మా పెళ్లి కూతురిదైతే హడావుడైతే స్టార్ట్ అయిపోయిందనమాట. యాక్చువల్‌గా సండే వచ్చేసి మ్యారేజ్ ఉంది. ఇదొచ్చేసి ఫ్రైడే అనమాట ప్రోగ్రాము. సో, అందరిని పిలిచారు. ఇంకా కంపల్సరీ రావాలని చెప్పారు. మేమైతే ఇంకా ఎప్పుడు చాలా సార్లు పిలిచారండి. మేము చాలా వరకు వెళ్ళలేదనమాట. సో, ఇంకా కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పైతే వచ్చేసాము. నేను మా తోడికోడలిద్దరూ. సో, తినొచ్చేసి మా పద్మ వదిన, తిను కూడా వాళ్ళ పెద్దమ్మనమాట. సో, అలా అందరూ కలిసి దాన్ని ఆశీర్వదిస్తున్నారు. అసలు పాపం బాగా ఫీల్ అయిపోతున్నారండి. వాళ్ళ నాన్న గానివ్వండి, వాళ్ళ అమ్మ గానివ్వండి, చాలా గారాబంగా చూసుకున్నారు ఇద్దరు పిల్లల్ని. చాలా మంచిగా అసలు వాళ్ళకేంటంటే ఇట్లా మ్యారేజ్ చేసి పంపించేస్తుంటే వాళ్ళకేదో తెలియని బాధ అనమాట. అసలు ఫేస్‌లో వాళ్ళ అసలు ఎక్స్‌ప్రెషన్ చూడాలి. అసలు నాకైతే అనిపించింది ప్రతి పేరెంట్స్‌కి ఇలా ఆడపిల్లల్ని పంపించేటప్పుడు ఇలా బాధుంటదని చెప్పి. సో, అలా వాళ్ళైతే హ్యాపీగా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం గానివ్వండి, ప్రతి ఒక్కరిని మాట్లాడడం గానివ్వండి, అలా చేస్తూనే ఉన్నారు. ఓ పక్క వాళ్ళకైతే బాధగానే ఉంది. అదైతే ఏడ్చేస్తూనే ఉంది. అది చిన్నది చూసారా? చెప్తే వినదండి. "ఎందుకు ఏడుస్తున్నావే" అంటే కూడా వినట్లేదనమాట. దానికి కళ్ళెంబడి అలాగే వచ్చేస్తూ ఉన్నాయి వాటరు. సో, అలా ఇంక పెద్దవాళ్ళు వీళ్ళొచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళ బావ అనమాట. సో, మేనమామ. సో, అలా అందరండి ఇంకా నచ్చిన వాళ్ళకి ఏది తోస్తే అలా అందరూ బట్టలు పెట్టడం గానివ్వండి, వస్తువులు తేవడం గానివ్వండి, అలా చేస్తూ ఉన్నారనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ అందరూ కూర్చోన్నారు. వీళ్ళు కూడా వదినలే అనమాట అందరూ. సో, వీళ్ళు మొత్తం వచ్చేసి 4 మెంబర్స్ అనమాట. సో, అందరూ చాలా కలివిడిగా ఉంటారండి. చాలా బాగా మాట్లాడుకుంటాం మేమెళ్తే. చాలా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం కలిస్తే. ఒకటే బాగా అల్లరి చేసేస్తూ ఉంటాం అందరం కలిసిపోతే. సో, అలా అందరము చాలా ఇయర్స్ తర్వాత కలిసాం గదా! చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, అలా ఈ పాప వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్సే అనమాట. సో, తన కోసం ఏదో స్పెషల్‌గా గిఫ్ట్ అయితే రెడీ చేసుకొని తీసుకొచ్చారంట పెళ్ళికూతురికి. సో, దాన్ని ఓపెన్ చేసి చూడమని చెప్తుందనమాట. ఏంటి అంటే అది మొత్తం వచ్చేసి తన చిన్నప్పటి ఫొటోస్ కానివ్వండి, తనది ఎంగేజ్‌మెంట్ ఫోటో, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, దాంట్లో కొన్ని చాక్లెట్స్ కానివ్వండి, అలా ఏదో డెకరేట్ చేసి చాలా బాగా రెడీ చేసి తీసుకొచ్చారండి. చాలా క్యూట్‌గా ఉంది ఆ గిఫ్ట్ అయితే. చాలా మంచిగా అనిపించింది అది ఓపెన్ చేస్తే. అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా క్యూట్‌గా ఉంది ఆ గిఫ్ట్ అని చెప్పి. సో, అలా దాంతో అలా ఓపెన్ అయితే చేయించేశారు. మేము కూడా దాన్ని ఆశీర్వాదం అయితే ఇచ్చేసామనమాట. ఇద్దరం కలిసి మా తోడికోడలు నేను. చాలా బాగా అనిపించింది మాకైతే. సో, అలా అందరం కలిసి ఇలా వన్ బై వన్ అందరం అయితే దాన్ని ఆశీర్వదించడం అయితే అయిపోవచ్చింది. లాస్ట్‌కి ఇంకా అందరూ కలిసి బ్యాంగిల్స్ తొడగడం కానివ్వండి, అలా ఒక్కొక్క ప్రోగ్రామ్‌నైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఇంక అలాగే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా భోజనాలయ్యాక మళ్ళీ కంటిన్యూషన్ కూడా మెహందీ ఫంక్షన్ కూడా స్టార్ట్ చేశారనమాట దీంతో పాటు ఆఫ్టర్‌నూన్. సో, ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కూడా మెహందీ కూడా అందరూ పెట్టించుకోవాలి. కంపల్సరీ మెహందీ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యి వెళ్ళాలని చెప్పారు. సో, ఇంకా అది కూడా కంప్లీట్ చేసుకొని మేము ఇంటికొచ్చేసరికి నియర్లీ 8:00 అయిందనమాట ఈ నైట్. మార్నింగ్ 11కి అట్లా వెళ్ళాము. వచ్చేసరికి ఆ టైం అయింది. సో, అలా వాళ్ళ మమ్మీ కానివ్వండి, వాళ్ళ అత్తయ్యలు అందరూ అట్లా తనకి బ్యాంగిల్స్ అయితే అంటే పెళ్ళికూతురిని చేసినప్పుడు ఖచ్చితంగా మనము గ్రీన్, రెడ్ బ్యాంగిల్స్‌ని తొడుగుతాం కదా! సో, అలా సాంప్రదాయం ప్రకారం పెళ్ళికూతురిని చేసిన తర్వాత అలా మేనత్తలు ప్రతి ఒక్కరండి వచ్చిన ముత్తైదువులందరూ అలా దానికైతే బ్యాంగిల్స్ తొడిగారనమాట. సో, అలా ఒక్కొక్కరికి పిలిచి అందరినీ కంపల్సరీ దానికి వేయమని చెప్తున్నారు. ఇట్లా వాళ్ళ పిన్ని, పెద్దమ్మ వాళ్ళని అలా అందరిని అనమాట. ప్రతి ఒక్కరు వచ్చి అట్లా తోడు పెళ్లి కూతురికి కానివ్వండి, దానికి కానివ్వండి అట్లా వచ్చి బ్యాంగిల్స్ అయితే ఏస్తూ ఉన్నారనమాట. సో, అది కూడా ఒక పద్ధతి ప్రకారం అన్నీ గ్రీన్, రెడ్ అలా వేయాలని చెప్పి అన్నీ చూసి అట్లా వన్ బై వన్ అయితే దానికి వేస్తున్నారు. అలా వేసి అందరు ఇంకా ఆశీర్వాదం అయితే ఇచ్చేసి ప్రతి ఒక్కరు దానికి లాస్ట్‌కైతే ఇంకా మళ్ళీ అందరూ కలిసి దానికి హారతి అయితే ఇచ్చి మంచిగా అయితే ఈ కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేసేసారనమాట.
బ్యాంగిల్స్ అవి వేసిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరు వచ్చేసి పెద్దవాళ్ళు కానివ్వండి, ముత్తైదువులు అందరూ వచ్చేసి దానికి వాళ్ళ చెల్లెలకైతే ఆశీర్వాదం అయితే ఇస్తున్నారనమాట. సో, అలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చి అలా పిక్స్ అయితే తీసుకుంటున్నారు. వీళ్ళొచ్చేసి వాళ్ళ మేనమామ, మేనత్త, వాళ్ళ పాప. సో, అలా అందరండి ప్రతి ఒక్కరు వచ్చి అలా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళ అంటే చైన్ తీసుకొచ్చారనమాట సరుడు. అది తీసుకొచ్చి దాని మెడలో వేసి సో, ఆశీర్వదిస్తున్నారనమాట వాళ్ళ పేరెంట్సు. అట్లా ప్రతి ఒక్కరండి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు ఆశీర్వదించి అందరూ ఫోటోస్ అయితే దిగుతున్నారనమాట. సో, అలా ప్రతి ఒక్కరిని మిస్ అవ్వకుండా పిలిచి అందరితో అయితే ఫోటోస్, వీడియోస్ అయితే దిగుతున్నారనమాట. పెళ్ళి అంటేనే హడావిడి అండి. అసలు మనకు అనుకుంటాం గానీ పెళ్ళి చాలా చాలా పెద్ద కార్యక్రమం అది. ఒక్కటి మిస్ అయినా గూడా అస్సలు చాలా కష్టమండి. ప్రతీదీ మనం చూసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్‌గా చేసుకుంటూ పోవాలనమాట సాంప్రదాయం ప్రకారము. ఏది మిస్ అయినా గూడా కష్టమే. సో, అలా అన్నీ వీళ్ళు గూడా ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా అన్ని కార్యక్రమాలనైతే చాలా చాలా గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారనమాట 3 డేస్ నుంచి. చివరిగా అయితే వాళ్ళ ఈచ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అక్షింతలేసి అయితే ఆశీర్వదిస్తున్నారనమాట. వీళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పాప, వాళ్ళ సన్, వాళ్ళ కోడలు అందరూ ఆశీర్వదిస్తున్నారు. అలాగే వీళ్ళు మా వదిన, ఇంకొక వదిన అట్లా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి అందరూ మళ్ళీ 1 బై 1 దానికైతే అక్షింతలైతే వేస్తున్నారనమాట. సో, అలా అలా ప్రతి ఒక్కరిని పిలిచి అయితే పాపకి ఆశీర్వాదం అయితే ఇస్తున్నారనమాట. సో, మనకి పెళ్ళంటేనే చాలా కళగా ఉంటదండి ఇల్లంతా. అసలు ఎంత హడావుడి అంటే అసలు మామూలు హడావుడి కాదనమాట. సో, అలాగే వర్క్ కూడా చాలా ఉంటదండి అనుకుంటాం గానీ, వచ్చిన ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవడం కానివ్వండి, అసలు మనం అనుకుంటాం గానీ పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు గదా! అలా ప్రతిదీ మనము చూసుకోవాల్సొస్తుందనమాట. చాలా బాగా అయితే వీళ్ళు ఓపికగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రతి ఒక్కరు అసలు ఇంత గూడా ఎవ్వరికీ తక్కువ అవ్వకుండా చాలా బాగా వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవడం గానివ్వండి, ఏమి తక్కువ లేకుండా చాలా బాగా అయితే గ్రాండ్‌గా అయితే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారనమాట. సో, అలా ఫ్యామిలీని పిలిచి వాళ్ళకి ఫోటోస్ దిగడం కానివ్వండి, పాపకి ఆశీర్వదించడం గానివ్వండి, అట్లా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్‌ని అయితే పిలిచారు. వీళ్ళు గూడా మా పెళ్ళికూతురు వాళ్ళ ఆఫీస్ వాళ్ళనమాట. ఈ పాపొచ్చేసి ఎంత క్యూట్‌గా ఉందండి. హాయ్ చెప్పంటే చూసారా ఎంత స్మైల్‌గా ఇలా హ్యాపీగా నవ్వుతున్న స్మైల్ ఇస్తుందో. దానికి ఫోటోస్ దిగడం అంటే చాలా ఇష్టమంట. ఇట్లా హాయ్ చెప్పనగానే ఇలా చెప్పేస్తుంది. సో, ఇలా లాస్ట్‌కి మేము గూడా ఒక ఫోటో అయితే దిగేసి వీడియో అయితే తీయించేసుకున్నామనమాట. ఇవన్నీ మనకి స్వీట్ మెమోరీసే అండి. అసలు చాలా బాగా అనిపిస్తది. సో, అలా అందరూ కలిసి మా పెళ్లి కూతురితో అయితే ఫోటోస్, వీడియోస్ అయితే దిగేస్తున్నారనమాట. సో, అలా కార్యక్రమం అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే పెళ్లి కూతురిని చేసిందైతే గడిచిపోయిందనమాట. ఇది చూసారా ఎలా ఆలోచిస్తూ కూర్చుందా నన్నెందుకు పిలవలేదని చెప్పి. అలా అందరూ లాస్ట్ ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగేశారనమాట. అక్క చెల్లెలు చూసారా అండి ఎంత క్యూట్‌గా ఇద్దరు కలిసి ఫోటో దిగుతున్నారో. సో, వీడు కూడా వాళ్ళ అక్క కొడుకనమాట. వాడు చాలా అల్లరండి. అసలు మామూలు అల్లరి కాదు. సో, ఇంగ ఫైనల్‌గా అయితే హారతయితే ఇచ్చేస్తున్నారు పెళ్లి కూతురికి. హారతయితే ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరు అయితే చాలా బాగా ముత్తైదువులందరూ కలిసి మంచిగా పాపకైతే హారతయితే ఇచ్చేసారనమాట. సో, అలా సక్సెస్‌ఫుల్‌గా అయితే ఈ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదొచ్చేసి కింద గ్రౌండ్‌లో భోజనాలయితే ఏర్పాటు చేశారనమాట. ఐటెమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ రెడీ చేసి తీసుకొచ్చారనమాట. సో, వీళ్ళ డ్యాడీ అనమాట. పెళ్ళికూతురు వాళ్ళ డ్యాడీ, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, కొలీగ్స్ అట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా. వీళ్ళందరూ వాళ్ళ పెద్దమ్మలండి. పెళ్ళికూతురు వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టాలందరూ అనమాట. సో, అలా అందరూ ఇంక భోజనాలయితే చేసేస్తున్నారు. ఇంక భోజనాలు చేశాక కూడా వెళ్ళొద్దు ఉండమని చెప్పారు. చెప్పాను గదా! మెహందీ ఫంక్షన్ ఉందని చెప్పి. సో, ఇవండి ఐటెమ్స్ అయితే అన్నీ చాలా డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ మంచిగా 2 పచ్చళ్ళు, 2 కూరలు కానివ్వండి, పప్పు, సాంబారు, పులిహోర అట్లా అన్నీ చాలా రకాలైతే చేశారండి. స్వీట్స్ కానివ్వండి అట్లా. సో, చాలా బాగున్నాయి ఐటెమ్స్ అన్నీ అయితే. మంచిగా అందరూ తినేసి కొంచెంసేపు రిలాక్స్‌గా కూర్చున్న తర్వాత 3:00 అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట మెహందీ ఫంక్షను. సో, అరటికాయ బజ్జీ కూడా చాలా బావుందండి.
సో, ఇంక వీళ్ళు గూడా వచ్చేసారు. మెహందీ ఫంక్షన్ అని చెప్పాను గదా! ఇంక వచ్చి వన్ బై వన్ అందరికీ మెహందీ వేయడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో, అలా ప్రతి ఒక్కరికి వీళ్ళు గూడా ఓపికగా అందరికీ ఒక 25 మెంబర్స్, 30 మెంబర్స్‌కైతే అందరికీ మెహందీ అయితే వేసేసారండి. సో, అలా మెహందీ ఫంక్షన్ అయితే గూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము మేమందరం కలిసి. వీళ్ళందరూ పెట్టుకుంటూ ఉన్నారు. నేనైతే ఇట్లా వీడియో తీస్తూ ఉన్నాననమాట. సో, నేను గూడా లాస్ట్‌లో మెహందీ అయితే పెట్టించేసుకున్నాను. తిను చెప్పాను గదా! మా పెళ్ళికూతురు వాళ్ళ కొలీగ్ అనమాట. కొలీగ్ వాళ్ళ వైఫ్. సో, వీళ్ళు గూడా చాలా చాలా జోవియల్‌గా మాట్లాడడం గానీ, చాలా సరదాగా ఉన్నారండి. వాళ్ళ హస్బెండ్, వైఫ్ చాలా మంచిగా అనమాట. ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళందరితోటి. ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లాగా కలిసిపోయారనమాట వాళ్ళు. సో, డిజైన్ చూసారా ఎంత మంచిగా ఏస్తుందో ఈవిడ. సో, అలా అందరూ పెట్టిచ్చేసుకుంటున్నారు. మా పద్మావతిన నాకు గూడా వీడియో తీవే అని జెప్పి అక్కడి నుంచి ఫోటోస్ తీయమని చెప్పి నన్ను అడుగుతుందనమాట. నాకు మంచిగా తీయవే ఇట్లా అని. సో, అలా అందరం కలిసి ఇలా సరదాగా అయితే గడిపేసామండి ఈ డేని. ఇంకా మళ్ళీ మాకు ఎల్లుండి మ్యారేజ్ ఉంది. సో, ఇంకా అందరం కలిసి మ్యారేజ్‌లో మళ్ళీ కలుసుకుంటామనమాట. సో, ఇలా అయితే మా ప్రోగ్రామ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే మేము కంప్లీట్ చేసేసాము. నాకైతే చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించిందనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత అందరం కలిసి ఇలా సరదాగా గడపడం అనేది. సో, అలా ఈ స్వీట్ మెమోరీస్ అన్నిటిని ఇలా క్యాప్చర్ అయితే చేశాననమాట. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ఆల్రెడీ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. చూసారా మా తోడికోడలు కూడా అక్కడ పెట్టిచ్చేసుకుంటున్నారు మెహందీ. నేనేనండి లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ అందరికీ ఆవిడ పెట్టేసిందనమాట. ఇంక నేను వీడియో తీస్తూ ఉన్నాను గదా! లాస్ట్‌లో ఇంక నేను కూడా పెట్టిచ్చేసుకున్నాను. అందరూ ఒక పోజ్ ఇస్తున్నారనమాట మెహందీ పెట్టుకొని. సో, ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.